కూడా చెప్పేది తెలంగాణ ఉద్యమకారులారా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మనమందరం ఒకటి ఆలోచించండి. ఈ ప్రాంతం కోసం మనం పోరాటం చేసి దాదాపుగా 2001 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రం కోసం నీళ్లు, నిధులు, నియామకాలనే హామీ కోసం ఈ రాష్ట్రానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అదేవిధంగా తెలంగాణ వాదులంతా ఏ విధంగా పోరాటం చేశారో కూడా చూసాం. 1200 మంది విద్యార్థులు ఈ నేల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర స్వప్నం కోసం ఏ విధంగా ప్రాణత్యాగం చేశారో కూడా తెలుసు. 1200 మంది తల్లుల గర్భశోకం కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క కన్నీళ్లు ఎవరు కూడా తీర్చలేరు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పేది, నేను ఒకటే అంశాన్ని పదే పదే తెర మీదకి తీసుకొస్తున్నా. వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా ఒక 2 అంశాలను తీసుకెళ్దాం. మనం దాదాపుగా 2022 జూన్ 24వ తేదీన వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అనేది స్థాపించడం. అంతకుముందు అనేక శాటిలైట్ ఛానళ్లలో డిబేట్లు కానీ, ఇంటర్వ్యూలు కానీ రకరకాలుగా కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఏ విధంగా దగ్గర మీ అందరికీ తెలుసు. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ పెట్టి దాదాపుగా ఇంకో 3-4 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మనం ఎప్పుడు 2022 నుంచి 2023 డిసెంబర్ 15వ తేదీ వరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను పూర్తి స్థాయిలో కూడా తూర్పారబట్టినాం. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి యొక్క తప్పులను ఎత్తి చూపుతూ మీరు సక్రమ మార్గంలోకి వెళ్ళండి, లేకపోతే భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని విస్మరిస్తారు, ప్రజలు మిమ్మల్ని దూరంగా వచ్చే ప్రయత్నం ఉంటుంది, ప్రతి ఒక్కరిని రాజీనామా డిమాండ్ కూడా వచ్చే ఆలోచనలో ఉన్నది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలందరికీ హెచ్చరికలు చేస్తున్నాం. ఈ ఆరోగ్యకరమైన విమర్శలు కాస్త వాళ్లకు అనారోగ్యానికి తావుతీస్తున్నాయి. ఏ విధంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఈ తెలంగాణ ప్రాంతం కోసం జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా, ఎక్కడున్నా ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత హక్కుల కోసం పోరాటం చేస్తాం. 20,000 వీడియోలు చేసినప్పుడు ఎక్కడ నాకు ఎలాంటి ప్రమాదం పొంచి రాలేదు. కేవలం 2,000 వీడియోలు చేసిన ప్రమాదం మెడ కింద కత్తిలా తయారైపోయింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే నా యొక్క హక్కులను హరిస్తున్నారు, నన్ను నిర్బంధాలకు గురి చేస్తున్నారు, నన్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. సరే, చాలామంది అనుకోవచ్చు, ఏంది బీఆర్ఎస్ పార్టీకి అంత ప్రేమ ఏంది రంజిత్ అంటే, బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత ప్రేమ ఉంటుందో బీజేపీ పార్టీ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరు ఏం చేస్తారు అనేది నాకు చాలా క్లియర్ కట్గా కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. కానీ నిజానికి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా మీ సహకారం అనేది చాలా అవసరం. సో నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో మీరు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు షేర్ చేసుకోవడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ చెప్పండి, ఇది మన నెంబరే. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో ఓటర్లు దాదాపుగా 3 కోట్ల చిల్లర ఉన్నారు. దాంట్లో యువత 40 లక్షల మంది ఉన్నారు. ఓటు హక్కు కలిగిన యువత 18 సంవత్సరాలు పైబడిన యువత 40 లక్షల మంది ఉంది. మీరు తలా ఒక్కరు కూడా ₹1 వేసినా చాలు. వైఆర్టీవీ పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయడానికి, భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏ విధంగా పనిచేస్తుంది, ఏం కథ అనేది కూడా మీరు ఇప్పటికే చూసారు, ఇక భవిష్యత్తులో కూడా చూడబోతారు. సో మొత్తానికి జరిగిన విషయానికి సంబంధించి ఎట్లున్నది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం.